అంతరిక్షంలో అద్దాల మేడ కావాలని కోరుతున్న రోజులివి. చిన్నపాటి ఎలక్ట్రానిక్ డివైస్ తో వాతావరణాన్ని అంచనా వేస్తున్న కాలం కూడా ఇదే. ఇలాంటి రోజుల్లో దెయ్యం ఉందంటే నమ్ముతారా? ఆ మహాశివుడు వెలసిన శ్రీకాళహస్తిలో ఆ గ్రామంలో నెలకొన్న భయాలేంటి? గ్రామంలో మనుషులపై దాడులు ఘటనలు దేనికి సంకేతం? శివయ్య క్షేత్రంలో 10 కిలోమీటర్ల దూరం కాసారం గ్రామంలో అసలు ఏం జరిగింది? ఇది తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సమీపంలోని తొట్టెంబేడు మండలం కాసర గ్రామం. ఇక్కడ తెలుగు గంగ కాలువ బ్రిడ్జి వద్ద రాత్రి దాటితే చాలు ఈ మార్గంలో అంతా భయం. ఇటు వైపుగా వెళ్లాలంటే భయం గుప్పెట్లో పెట్టుకుని గ్రామస్తులు వణుకుతున్నారు. 2 నెలలుగా ఓ దెయ్యం పలు రూపాల్లో కనిపిస్తూ భయపెడుతూ పలువురిపై దాడులు చేస్తుందనేది ఈ గ్రామస్తుల వాదన. ఇటీవల 2 వ్యక్తులపై కుక్క విచక్షణారహితంగా దాడి చేసిందని, అది దెయ్యం వల్లే జరిగిందని అంటున్నారు. ఇప్పుడు వారిద్దరూ చావు బతుకుల మధ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అంటున్నారు. ఐదు రోజుల కిందట పుట్ట గురవయ్య అనే అతను పొలం వద్దకు వెళ్లి వస్తుండగా ఇదే తరహా దాడి జరిగిందని అంటున్నారు. వేరే రూపంలో వచ్చి దెయ్యం దాడి చేసిందని చెబుతున్నారు. అందుకే తెలుగు గంగ బ్రిడ్జిపై వెళ్లాలంటే వాహనదారులు, రైతులు భయపడిపోతున్నారు. వినటానికి కొంచెం విడ్డూరంగానే ఉన్నా తాము చెప్పేది మాత్రం నిజమని తేల్చి చెబుతున్నారు. ఈ వరుస దాడులతో గ్రామస్తులు మంత్రగాళ్లను ఆశ్రయిస్తున్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కాసారం గ్రామంలో జరుగుతున్న విషయాలను మండల వ్యాప్తంగా కథలుగా చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఓ పక్క దెయ్యం అంటూ గ్రామస్తులు వణికిపోతుంటే అధికార యంత్రాంగం మాత్రం కన్నెత్తి చూడటం లేదు. అదంతా వాళ్ళ అపోహలే అని కొట్టిపారేస్తున్నారు. కనీసం ఆ భయాన్ని పోగొట్టేందుకు అవేర్నెస్ ప్రోగ్రాం కూడా చేయడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇది ఖర్చు 15 రోజులు అవుతుంది. 15 రోజులు అవుతుంది. ఎన్ని గంటలకు వస్తున్నారు? నేను 5:40 అటు ఇటు ఉంటుంది. టీ కూడా తాగలేదు. పోయేసి 2కి పోయి తాగదామని చెప్పి ఆటోమేటిక్ చూసుకుని పోతున్నాయి లేవని చెప్పి చూసుకునేదానికి వస్తామని మరిగా దారి కట్ట దిగబోతా కట్ట దిగేస్తుంది. ఇంక 4 అడుగులు పెట్టి ఉంటే సరేలే అది వస్తుందా దానిపాటి మనం అనుకుని చెప్పి నేను పక్కకు దొరకతా ఉండ అది చక్కగా వచ్చి కరిచింది. పొట్టకి ఇప్పుడు కరుచుకుంది. ఇంక పేక ఊరికట్టు ఉండదు ఆయన దాని పేక గట్టిగా పేక పట్టేసినోండి. మళ్ళీ నేను వదలలేదాన్ని మనల్ని ఆడికి చంపేస్తానని చెప్పి అట్ట దొలాడిన 3 పేకలు 3 లోకాలు కరిచేదాకా చుట్ల వచ్చేటప్పుడు వదిలేసి వెళ్ళింది. రైటిక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపినాథ్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి గోపి, అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? దేవిక అంటే శ్రీకాళహస్తి సమీపంలో ఇటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కాసారం అదేవిధంగానే పిల్లమేడు పరిసర ప్రాంతాల్లో దెయ్యం తిరుగుతుందంటూ కూడా పెద్ద ఎత్తున వదంతులు రావడం జరిగింది. అదేవిధంగానే అంటే పిల్లమేడుకు సంబంధించిన గ్రామస్తులు కొంతమంది అంటే పంట పొలాల వద్ద వెళ్తున్న సందర్భంలో కొంతమంది పైన దెయ్యము అంటే కుక్క రూపంలో వచ్చి దాడి చేయడం చేసిందంటూ కూడా అధికారులకు చెప్పడం జరిగింది. అయితే ఒక వ్యక్తికి సంబంధించి మనం చూడొచ్చు బీఆర్కే స్క్రీన్ పైన కూడా ఒక వ్యక్తికి సంబంధించి ఏలును కూడా అది కట్ చేసుకుని కొరుక్కొని వెళ్ళిపోయింది దెయ్యం అంటూ కూడా అతను కూడా చెప్పడం జరిగింది. అయితే ఇదంతా కూడా అంటే అతనే కాకుండా మరో 2 పైన కూడా దెయ్యము అంటే ఒక కుక్క రూపంలో వచ్చి తమ పైన అంటే ఇక్కడ అంటే తెలుగు గంగా ప్రాజెక్టుకి సంబంధించినటువంటి భారీ కాలువ ప్రవహిస్తూ ఉంటుంది. అయితే ఇదే సందర్భంలోనే దాదాపుగా 100 నుంచి 150 మీటర్ల పరిధిలో ఈ పిల్లమేడు ఉన్నటువంటి ప్రాంతంలో ఈ పరిధిలో ఈ దెయ్యం అనేది తిరుగుతుందంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున చెప్తున్నారు. అదేవిధంగానే ముగ్గురపైన ఇప్పటి వరకు కూడా దాడి చేసింది. గత 20 రోజుల నుంచి కూడా ఈ రకంగా అంటే మధ్యాహ్నం సమయంలో అదేవిధంగానే రాత్రి సమయంలోనే దెయ్యం తిరుగుతుందంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే దీనిపైన పోలీసులు అదేవిధంగా అధికారులు 1-2 రోజులు వెళ్లి అక్కడ పరిసర
ప్రాంతాల్లో విచారణ చేసినప్పటికీ కూడా అలాంటి పరిస్థితి ఎక్కడా లేదు. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం ఎన్నో రకాలుగా టెక్నాలజీ పరంగా ముందుకెళ్తున్న తరుణంలో ప్రపంచం ముందుకెళ్తుంది, అదేవిధంగా అన్ని రంగాల్లోనూ మనం ముందుకెళ్తున్నాం. అలాంటిది దెయ్యాలు లేవు, భూతాలు లేవు, ఇదంతా కూడా అంటే నమ్మబలకాల్సిన అవసరం లేదంటూ కూడా అధికారులు వాళ్ళకి ధైర్యం చెప్పి అక్కడి నుంచి కూడా వెళ్ళిపోవడం జరిగింది. అయితే స్థానిక ప్రజలు మాత్రం ఒక భయానకమైన పరిస్థితులు గడుపుతున్నారు గత 20 రోజుల నుంచి కూడా. ఎందుకంటే రైతులు అంటే పంట పొలాల వద్దకు వెళ్లాలన్నా, అదేవిధంగానే విద్యార్థులు స్కూల్స్ కు వెళ్లాలన్నా, అదేవిధంగానే మహిళలు పొలాల వద్దకు వెళ్లాలన్నా, ఊరు దాటి గ్రామాలకు వెళ్లాలన్నా భయపడిపోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే ముగ్గురు పైన దాడి చేసినటువంటి అంటే ఏది దాడి చేస్తుందో ఇప్పటి వరకు కూడా ఎవరికి తెలియదు. అయితే అంటే అధికారులు ఒకటే చెప్తున్నారు, ఏదైనా సరే జంతువులు దాడి చేస్తుండొచ్చు, లేదంటే ఎందుకంటే అటవీ ప్రాంతాలు కాబట్టి అటవీ ప్రాంతాల్లో ఎక్కువగా అంటే హైనాస్ గానీ ఇట్లా రకరకాల జంతువులు, అడవి జంతువులు ఉంటాయి. అలాంటి అడవి జంతువులు చెట్ల పొదల మధ్య నుంచి కూడా నేరుగా వచ్చి అయినా సరే దాడి చేసి ఉంటాయి. అంతే తప్ప ఈ కాలంలో ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా దెయ్యాలు ఎక్కడ ఉన్నాయని అంటూ కూడా వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అయితే ఒక భయానక పరిస్థితులు మాత్రం గత 20 రోజుల నుంచి కూడా స్థానిక ప్రజలు కాసారం కావచ్చు, అదేవిధంగా పిల్లమేడు పరిసర ప్రాంతాల్లో భయం గుప్పిట్లో రైతులు కావచ్చు, లేదంటే వ్యవసాయ పొలాలకు వెళ్లేటటువంటి స్థానికులు, అదేవిధంగానే గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చేటువంటి ప్రజలు మాత్రం భయపడుతున్నారు. అయితే అవేర్నెస్ అంటే కార్యక్రమాలు చేయడం లేదని మరికొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు భయపడుతుంటే మరి అధికారులు గానీ పోలీసులు గానీ పికెటింగ్లు అంటే ప్రత్యేక భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసి ఎందుకు ప్రజల్లో అక్కడ చైతన్యం తీసుకురాలేకపోతున్నారంటూ అనేటటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. అయితే గత 20 రోజుల నుంచి కూడా ఈ విషయం నడుస్తూనే ఉంది. అయితే చాలా మంది స్థానిక ప్రజలు భయపడుతున్నారు. అయితే కొంతమంది పైన దాడి చేసిన నేపథ్యంలో అసలు దాడి చేసింది ఏది అంటే ఏ జంతువులు దాడి చేశాయి, నిజంగా ఏదైనా సరే జంతువులు దాడి చేశాయా, లేదంటే ఇంకెవరైనా సరే దాడులు చేశాయి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూసాం, గతంలో తిరుపతి సమీపం పరిసర ప్రాంతాల్లో కూడా ఒక గ్రామంలో అంటే అర్ధరాత్రి సమయంలోనే అంటే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇలాంటివన్నీ కూడా అప్పుడు కూడా మూఢనమ్మకాలు, రకరకాల భయానకమైన పరిస్థితులు కొనసాగాయి. అలాంటిది శ్రీకాళహస్తి స్వామివారు వెలిసినటువంటి మహాశివుడు వెలిసిన పరిసర ప్రాంతాల్లో ఈ రకమైనటువంటి భయాందోళన స్థానిక ప్రజలు కొనసాగిస్తూ ఉంటే మరి అధికార యంత్రాంగం గానీ పోలీసులు గానీ ఎందుకు అక్కడికి వెళ్లి స్థానిక ప్రజలను ఎందుకు వాళ్ళకి ధైర్యం చెప్పలేకపోతున్నారు అనేటటువంటి విమర్శలు అయితే వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు కూడా అది ఏది దాడి చేస్తుందనేది ఇప్పటి వరకు వాళ్ళకి తెలియదు. వాళ్ళు మాత్రం గ్రామస్తులు మాత్రం తమ పైన దాడి చేసింది దెయ్యం రూపంలో వచ్చినటువంటి అంటే కుక్క మాత్రమే, అంటే దెయ్యం కుక్క రూపంలో వచ్చి తమ పైన దాడి చేసిందంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటికే వాళ్ళు ముగ్గురు బాధితులు ఇప్పటికే కూడా అంటే బయట ప్రాంతాలకు వెళ్లి వాళ్ళు చికిత్స పొంది దాని తర్వాత స్వగ్రామానికి రావడం జరిగింది. ఒక వ్యక్తికి అయితే ఏళ్లు పూర్తిగా కూడా కట్టయిపోవడం జరిగింది. ఇదంతా కూడా దెయ్యమే చేసిందంటూ కూడా వాళ్ళు భయపడుతున్నారు. అయితే దెయ్యాలు భూతాలు లేవు, మీరు జాగ్రత్తగా ఉండండి, ఏదైనా సరే జంతువులు దాడి చేసి ఉండొచ్చు, అదేవిధంగానే అటవీ ప్రాంతాల్లో సహజంగా తిరిగేటటువంటి వన్యమృగాలు ఏదైనా సరే దాడి చేసి ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని మాత్రం ఫారెస్ట్ అధికారులు, అదేవిధంగానే మామూలుగా రెవెన్యూ అధికారులు వీళ్ళు చెప్తున్నారు. కానీ భయం మాత్రం వెంటాడుతుంది. కాసారం గ్రామం కావచ్చు, అదేవిధంగానే పిల్లమేడు గ్రామాలు శ్రీకాళహస్తికి నుంచి 10 కిలోమీటర్ల ప్రాంతాల్లో ఈ రకంగా భయం గుప్పిట్లో దాదాపుగా ఒక 7-8 గ్రామాల ప్రజలు పలానా ప్రాంతంలో పలానా చోట దెయ్యం జరుగుతుందంట, మీరెవరు కూడా అలాంటి ప్రాంతానికి వెళ్లొద్దన్నట్టు కూడా వాళ్ళు తీవ్రమైనటువంటి భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మరికొంతమంది క్షుద్ర పూజలు చేసేటటువంటి స్వామీజీలను కూడా అక్కడ తీసుకుని వెళ్లి ఏదైతే ప్రాజెక్టు వద్ద ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో వాటర్ ప్రవహించేటువంటి ప్రాంతాల్లో అంటే అక్కడ స్థానికుడు అంటే దాడి చేసిన వ్యక్తి ఒకటే చెప్తున్నాడు, తన ఏలు కట్ చేసుకుని నేరుగా వెళ్లి తెలుగంగ ప్రాజెక్టులు అక్కడ వాటర్ వెళ్తుంటే అక్కడ దూకి అక్కడ నుంచి దాటుకొని వెళ్ళిపోయింది దెయ్యమే కుక్క రూపంలో వచ్చిందంటూ కూడా అతను చెప్తున్నారు. సో దీనిపైన మాత్రం పూర్తి స్థాయిలో అధికారులు దృష్టి పెట్టాలనేది స్థానిక ప్రజలు, స్థానికంగా ఉన్నటువంటి మహిళలు చేస్తున్నటువంటి డిమాండ్. ఎందుకంటే విద్యార్థులు వీళ్ళు స్కూల్స్ కి వెళ్తూ ఉంటారు, అదేవిధంగా ఎంతో మంది అంటే ఉద్యోగాల కోసం బయట ప్రాంతానికి నగరానికి వెళ్తూ ఉంటారు శ్రీకాళహస్తికి. మరి చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపుగా ఒక 5 నుంచి 10 గ్రామాల ప్రజలు ఈ రకంగా భయం గుప్పిట్లో కొనసాగుతున్న నేపథ్యంలో ఆ భయాన్ని తొలగించాలనేది స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దేవిక. రైట్, థ్యాంక్ యూ గోపి.